బ్రూనో ఏం చేశాడు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. బ్రూనో ఏం చేశాడు? బ్రూనో ఆకాశం వెంక చూసి ఈ విశ్వం అనంతం అని అన్నాడు. బ్రూనో ఈ విశ్వం అనంతం అన్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన రచనలన్నీ, ఆయన మాటలన్నీ వినాలిగా, నమ్మాలిగా. అనంతమే కాదు, ఇటువంటి విశ్వాలు చాలా ఉండొచ్చు అని అన్నాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఒరే అంత మాట అనంతరా నువ్వు అని ఆయన అడుగున్నా. ఎందుకనంటే విశ్వం అనంతమైతే దేవుడు ఎక్కడుంటాడు? విశ్వం బయట ఉండాలిగా. దేవుడు, విశ్వాన్ని సృష్టించే దేవుడు విశ్వంలో ఉండడానికి వీల్లేదుగా, బయట నుండి సృష్టించాలి. బయట నుండి సృష్టించాలంటే విశ్వం అనంతమైతే బయట అన్నది ఉండదు. విశ్వం ఒకటే కాదు, దేవుడు అనంతుడు అన్నాడు. మరి దీన్ని నమ్ముదరా? దేవుడిని నమ్మాడు, దెయ్యాలు ఉన్నాయని నమ్మాడు, ఆత్మలు ఉన్నాయని నమ్మాడు, ఈ భూమి ఒక జంతువు అని చెప్పి అంటా ఉన్నాడు. వీటిని నమ్ముతారా బాబు గోగినేని గారు? ఇవన్నీ అర్థమయ్యి బాబా వద్దురా, నువ్వు సారీ చెప్పేసేరా, ఇది కరెక్ట్ కాదురా అంటే నేను తప్పకుండా ఇదే చెప్తాను అన్నాడు ఆయన. చంపేస్తామని చంపేసుకో అన్నాడు. గుంజకి కట్టి సజీవంగా ఉన్న బ్రూనో నాలిక కోసి తగలబెట్టాడు. బాగుందండి బాబు గోగినేని గారు మీ ఎవరు చరిత్ర తెలుసుకోరా సరిగా? ఆయన తోటి సమకాలికులు, శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఆయన గురించి ఏం చెప్తున్నారో తెలుసా? చూడండి. కాబట్టి మీ బోటు వారు ఇటువంటి మాటలు మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిదని మీకు సలహా ఇస్తా ఉన్నాను. లేదంటే ఇలానే అబాస్ పాలవలసి వస్తుంది.